నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. సో హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ ప్రధానంగా ఈ 2 జిల్లాలో మరి వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉన్నది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే వాతావరణ శాఖ. ఈ 2 జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నది. సో మిగతా జిల్లాలు ఏదైతే నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇతర జిల్లాలు చూస్తే అక్కడ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే మనము హైదరాబాద్ నగరం నడిబొడినటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్నాం. మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ సూచిక ఉన్నదో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL వరకు కూడా మరి ఈ యొక్క హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్స్ వచ్చినాయి. మనం మార్నింగ్ కనుక చూసుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి పైగా మరి వాటర్ లెవెల్ ఉండే, పైనుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే అధికారులంతా కూడా మరి ఈ హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి వరదను ఉధృతిని తగ్గించడానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కిందికి నీటి మట్టాన్ని తగ్గించడానికి మరి దిగువకు ఆ తూములను తెరిచి ఆ దిగువకు వాటర్ కూడా పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం తొలివేలు స్క్రీన్ మీద. సో ఈ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా కిందికి వెళ్ళి మూసీ నదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే GHMC అధికారులు, హైడ్రా అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా మరి నగరంలో లోతట్టు ప్రాంతాలని సందర్శిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలని, బాధితుల్ని మాట్లాడుతున్నారు. వారికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. సో వెంటనే దానికి సొల్యూషన్ చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం, ఎల్బీ నగర్ లాంటి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఇళ్లలోకి నీళ్లు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాము. పార్కింగ్ చేసిన కార్లు కావచ్చు, పార్కింగ్ చేసినటువంటి బైకులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి వస్తున్నటువంటి వరద ఉధృతికి రోడ్లపై పడవలుగా మారినటువంటి సందర్భం మనం సండే నైట్ మొత్తం చూసాం. కొంత ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం కనిపించట్లేదు, బట్ మబ్బులన్నీ కమ్ముకున్నాయి. బట్ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారము మరొక 2-3 రోజుల పాటు మోస్తారు నుంచి ఇక భారీ వర్షాలు ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే చెప్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ని, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ని మరి వాతావరణ శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ హైదరాబాద్లో మాత్రం ఇవాళ పెద్దగా వర్ష సూచన కనిపించట్లేదు. కానీ మరొక 2 రోజుల్లో మరి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకే మరి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అప్డేట్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు నగరంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకైతే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ రానున్నటువంటి 2-3 రోజుల్లో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉంటుంది. సో ముందస్తుగానే ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళడము, లేదా పునరావాసాన్ని కల్పించడము, లేకపోతే ఇతర వేరే బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడం లాంటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో గతంలో మనం చూసినాం చాలా ప్రాంతాలలో ఏదైతే ఈ సెల్లార్లో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, లేకపోతే సెల్లార్లో ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు కావచ్చు, సో ఆ నివాసాల్లోకి వెళ్ళినటువంటి వరద ఉధృతితోటి సో విలువైనటువంటి ఖరీదైనటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు, సోఫాలు, టీవీలు, మరి నిత్యావసర సరుకులు సైతం నీటిలో మునిగినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మరి ఆహారం కోసం కావచ్చు, ఇతర నిత్యావసర సరుకుల కోసం వాళ్ళు సహాయాన్ని కోరినటువంటి సందర్భం మనం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో అటువంటి మరిన్ని విపత్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. దానికి తగ్గట్టుగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు నగరంలో ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రధానంగా GHMC సిబ్బంది మీరు అందరూ చూస్తూ ఉంటారు. నిత్యం చినుకు వానబడ్డా వాళ్ళంతా రోడ్ల మీదే ఉంటూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ, అక్కడ స్ట్రక్ అయినటువంటి వాటర్ని క్లియర్ చేస్తూ, విరిగినటువంటి చెట్లను తొలగిస్తూ, ఎలక్ట్రికల్ సిబ్బంది ఏమో ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చినా, వైర్లు తెగినా దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మరి షార్ట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా అనేకమైనటువంటి విభాగాలు, అనేకమైనటువంటి అధికారులు మరి వర్షం పడుతున్నటువంటి టైంలో వాళ్ళు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 2-3 రోజుల కిందట కనుక మనం చూస్తే హైదరాబాద్లో కురిసిన వానకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాదాపూర్ నుంచి కొండాపూర్ కావచ్చు, దిల్షుక్ నగర్ నుంచి కుకట్పల్లి కావచ్చు, ఇటు అమీర్పేట్ నుంచి ఇక పంజాగుట్ట కావచ్చు, ప్రాంతం ఏదైనా ట్రాఫిక్ మాత్రం కామన్గా కనిపించింది. కిలోమీటర్ వ్యవధిలో మరి జర్నీ చేయాలంటే గంటలు తరబడి మరి ఆ ట్రాఫిక్లో నరకయాతన అనుభవించినటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి పడినటువంటి వర్షానికి ఏర్పడినటువంటి ట్రాఫిక్తో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంత ఇప్పుడైతే మనం ఈ యొక్క ట్రాఫిక్ కూడా మనం కొంత చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ట్యాంక్ బండి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ వే ఉన్నదో, రోడ్డు ఉన్నదో, ఆ రోడ్డు మీద నుంచి మనం చూస్తే ఇప్పుడు కొంత క్లియర్గా పోతున్నాయి వాహనాలు. అంటే ఎక్కడ స్ట్రక్ అయినట్టు లేకపోతే ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్ళిపోతున్నాయి. కానీ నిన్న మొన్న కనుక గమనించినట్టయితే కొంచెం వాన పడ్డా, కొంత చిరుజల్లు కురిసినా కూడా ఆ చిరుజల్లుకి మరి వరద కొంత రోడ్ల మీదకి రావడము, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులతో అయితే భారీగానే ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం.
బట్ ఏదేమైనా ఇప్పటికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే అధికారులకు కొంత ఒక రకమైనటువంటి డెడ్లైన్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిర్లక్ష్యం వహించొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ లోతట్టు ప్రాంత ప్రజలకు మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి, లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి అంతెందుకు ఇప్పుడు ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ నుంచి మరి కిందికి వదులుతున్నటువంటి వాటర్ ఉందో, ఈ హుస్సేన్ సాగర్ నుంచి కిందికి పోయి మూసీలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి మూసీ నదిని ఆనుకొని ఉన్నటువంటి ఎవరైతే నివాసాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతంలో కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి వారికి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి అత్యధికంగా కనుక వర్షపాతం నమోదయ్యి వరద ఉధృతి పెరిగితే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైనా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇతర పునరావాసాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మాత్రం మరొక 2-3 రోజులు మరి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరవాసులారా బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో చూద్దాం మరి మరో 2 రోజుల్లో వర్ష బీభత్సం ఏ విధంగా ఉండబోతుంది, నగర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నది, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హుస్సేన్ సాగర్, హైదరాబాద్.